నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు త్రిపుర నుంచి చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే ఏపీలో రిసార్ట్స్ వర్సెస్ రాజకీయం. సో ముఖ్యంగా జగన్ ప్యాలెస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడేమో అది రిసార్ట్స్ అంట, రిషికొండ పర్యాటక రిసార్ట్స్ అంట. నేను జగన్ ప్యాలెస్ అని ఎందుకు అన్నానంటే గత అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో జగన్ ప్యాలెస్ అంటూ కూడా ఒక వార్తని, ఒక స్పెక్యులేషన్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళింది. ఇప్పుడేమో నిన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ ప్యాలెస్కి సందర్శించారు, రిషికొండ ప్యాలెస్ని. ఇప్పుడేమో ఆ ప్యాలెస్ ఏమో పర్యాటక రిసార్ట్ అని చెప్పేసి కూడా జీవో తీసుకొచ్చారు. రిషికొండ సేవల్ని అందులో భాగంగా పర్యాటక రిసార్ట్స్ని వచ్చే శీతాకాలంలో బయటకు తీసుకొస్తామని కూడా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా జగన్ కట్టించిన ప్యాలెస్ ఇప్పుడు ప్రభుత్వ భవనమే అన్నట్టు కూడా జీవో తీసుకొచ్చారు. బాగానే ఉంది. ఓవరాల్గా దీని గురించి మీరేం చెప్తారు సార్? ఈ కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం సిగ్గు శరం, ఏమాత్రం ఇంగిత జ్ఞానం, ఏమాత్రం ఇజ్జత్తు ఉందా అనేది ఒక్కో ప్రశ్న వస్తుంది. ఎందుకంటే వీళ్ళ నోటితోటి అది జగన్ సొంత బిల్డింగు జగన్ కట్టుకున్నాడు, తన ఇల్లు కోసం కట్టుకున్నాడు, పిచ్చి వాగుళ్ళని గాలి వాగుళ్ళని వాడు. మరి జగన్ కోసం కట్టుకున్న దాంట్లో మీరు ఎట్లా దాన్ని ఇప్పుడు పర్యాటక జీవో ఇస్తారు అంటే అది జగన్ కట్టుకుంది కాదు, జగన్ కోసం కట్టుకుంది కాదు, అది ప్రభుత్వం కోసం ప్రజల కోసం కట్టింది. అది అక్కడ అడ్మినిస్ట్రేషన్గా 7 బిల్డింగ్లు కట్టారు. అదొక పర్పస్గా ఒక ప్రయోజనకరమైన బిల్డింగ్ కట్టారు. దాన్ని ఇష్టానికి మీరు మీ చేతిలో మీడియా ఉంది కనుక ఆ టైంలో బేవత్సంగా దాన్ని లేనిపోని అబద్ధాలతోటి దుమారాలు లేపి దాన్ని ఇవాళ చూసుకున్నాక ఈ బిల్డింగ్ కట్టడం మనం కనీసం ఇప్పుడు క్యాపిటల్ అంటున్నాం, కనీసం బిల్డింగ్ కూడా కట్టలేని పొజిషన్లో ఉన్నాము అని సిగ్గు తెచ్చి దాని నుంచి ఈ కట్టిన బిల్డింగ్ వీళ్ళకి అలవాటు అయిపోయింది. వీళ్ళు కట్టిన బిల్డింగ్ ఎవరితో మాది అని అంటాం, ఎవరికి పుట్టిన బిడ్డారు మా బిడ్డ అంటాం, వీళ్ళకి అలవాటు. ఇప్పుడు ఏదో ఇది పెచ్చు ఊడిదండి. చూడటానికి అబద్ధాలు ఆడటానికి కూడా, డ్రామాలు చేయడానికి కూడా పెచ్చు ఊడితే, పైనుంచి పెచ్చు ఊడితే అక్కడ ఫ్యాన్ పడిపోద్దట. పెచ్చు ఊడి కింద పడితే ఎట్లా ఉన్నది, మొక్కలు అవుద్ది, రివర్స్లో పడుతుంది కదా, అది అలా పెచ్చులాగా ఉంది. ఏదో చూసేవాడికి జనాలు ఎరిపప్పులు అనుకుంటారా, ఏమనుకుంటారా వీళ్ళు? ఇంత డ్రామాలు, ఇంత సినిమాటిక్ డ్రామాలు, ప్రజలు ఏమో అమాయకులు కాదు. పిచ్చితనంగా వాళ్ళకి సిగ్గు శరం అన్ని నశించిపోయింది. పైన రంపంతో సీలింగ్ కట్ చేసినట్టున్నారుగా, అది కనబడుతుంది. కట్ చేసి కింద పడేసి సీలింగ్ ఊడిపోతుంది అని ఇదే నోటితోటి వీళ్ళే అన్నారు. చంద్రబాబు చూసి బ్రహ్మాండంగా కట్టారు, ప్రభుత్వ ప్రజాధనాన్ని ఇలా వేస్ట్ చేశారని అన్నారు. ఇలా ప్రజాధనం వేస్ట్ చేశారన్న దాన్ని మీరు పర్యాటక దీనికి ఎలా వాడుతున్నారు, ఇప్పుడు ఎందుకు వాడుతున్నారు అంత ఖర్చు? అప్పుడేమో ఇంత ఖర్చు పెట్టారు, ఇప్పుడేమో పెచ్చు ఊడిపోతుంది. అంటే ఈ మాటకి పొంతం లేదు, మాటకి ఏది పడితే అది మాట్లాడేయటం. మన చేతిలో మీడియా ఉంది కనుక, మన చేతిలో పేపర్లు ఉన్నాయి కనుక మనం దాన్ని బోగస్ మాటల్ని 10 మాటలు చెప్పేసేసి ప్రజల్ని ఒప్పిస్తారు. డైవర్షను. ఇప్పుడు ప్రజల్ని డైవర్షన్ చేయడానికి ఇది ఒక డ్రామా తప్పితే వాళ్ళ మాట నరంలో ఉందా, నరం లేని నాలిక కనుక అది నోటికి వచ్చినట్టు వాగటం తప్పితే దేని ఒక పద్ధతిగా, ఒక విధానంగా, ఒక సంస్కారంగా, ఒక సభ్యతతోటి, ఒక విజ్ఞానంతో మాట్లాడాలి. ఏదైనా మాట్లాడేటప్పుడు వెళ్ళిపోయాం ఏదో ఒకటి వాగుడు, పిచ్చి వాగుడు, గాలి. జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ అక్కడ హ్యాపీగా ఉండడానికి విలాసవంతమైన భవనాలు కట్టుకున్నారు కొండ మీద అన్నట్టు కూడా మాట్లాడారు. ఎన్ని మాట్లాడారు? 1-2 అది విలాసవంతంగా ఆయన ఎంజాయ్ చేయడానికి కట్టుకున్నారు. ఆయన 7 బిల్డింగ్లు ఆయన కూడా ఎంజాయ్ చేస్తారు. ప్రభుత్వ ధనంతో, ప్రభుత్వం కోసం విదేశీయులు వచ్చినా, ఎక్కడి నుంచి కాన్ఫరెన్స్లు జరిగినా అందరూ ఎక్కడో స్టార్ హోటల్స్లో ఉండాల్సిన ఖర్చు ప్రభుత్వ ఖర్చు కాకుండా ప్రభుత్వమే కడితే ప్రభుత్వంలో ఉంటారు. వైజాగ్ అనేది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లు జరగచ్చు, రకరకాల ప్రోగ్రాంలు, ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా చేయొచ్చు. 7 బిల్డింగ్లు ఉన్నాయి. దాని అడ్మినిస్ట్రేషను ప్లస్ దీన్ని కట్టారు. అది బ్రహ్మాండంగా కట్టారు. అది మీ అధికారం వచ్చారు, మీరు వచ్చి దాన్ని ఇంకా అలా ప్రయోజనకరంగా చేయాలి. కట్టడానికి ముందు అధికారులు రావడానికి ముందు దాన్ని నానా యాగి చేసి అది ఏదో డబ్బులు ఖర్చు పెట్టేశారు, ప్రజాధనం వేస్ట్ చేసేసారు. ఏం చేశారు? వేస్ట్ చేసే బిల్డింగ్లు వేస్ట్ ఏంటి అది వాగారు. ఇవాళ దాన్ని ఎట్లా వాడుకుంటున్నారు మరి మీరు? ఉపయోగపడుతుంది కదా, ఉపయోగపడే దానే అంటే
మనకి ఎప్పటికప్పుడు ఏ సందర్భంకి వచ్చినప్పుడు ఆ సందర్భం మాటలు వాళ్ళకి అలవాటు అయిపోయింది. మేము చూస్తున్నాం కదా, ఈ పవన్ కళ్యాణ్ ఎన్ని మాట్లాడాడు, ఎన్ని మాటలు ఎన్ని రివర్స్, తన మాటనే తను ఎట్లా మాట్లాడతాడు, తన మాటనే తను ఎట్లా మార్చి మాట్లాడతాడు చూస్తూనే ఉన్నాం. వాళ్ళకి అసలు అన్నీ నశించిపోయి ఈ కూటమికి సిగ్గు, శరం, మానం, అభిమానం, రోషం, పౌరుషం, ఉచ్చం, నీచం, మంచి, చెడు అన్నీ నశించిపోయింది. నలవలేదు నాలిక, ఏం మాట్లాడితే ఇది మాట్లాడతారు. నోరా తాటి పట్ట అన్నట్టు ఉందో వాళ్ళ మాటలు, అలాగే మాట్లాడతారు. అంటే లక్షల్లో కరెంట్ బిల్లు వస్తున్నాయి, మొత్తం 476 కోట్లు ఆగం చేశారని కూడా గతంలో మాట్లాడారుగా. ఇప్పుడు మన అదే గతంలో చాలా మాట్లాడారు. వాళ్ళు మాట్లాడేది సైలెంట్గా ఉంటేనా, ఇప్పుడైనా సైలెంట్గా ఉంటేనా కాస్త వీళ్ళు వాటిని మళ్ళీ రివర్స్ చేసి వాళ్ళు మాట్లాడిన మాటలే మళ్ళీ వాళ్ళే మొన్న కూడా అనేక విషయాలు ప్రభుత్వం చేసిన విషయాలని ప్రభుత్వం చేసిన అది మంచి కాదు అన్నాడు. మంచి కాదు కదా, మరి ఇవాళ ఎలా మంచి అయింది అది మీకు? అది ఎలా మంచి అయింది అంటే మేము డొల్ల మాటలు మాట్లాడారని వాళ్ళే ప్రూవ్ చేస్తారు. మేము గతంలో డొల్ల మాటలు మాట్లాడాము, గాలి మాటలు మాట్లాడాము, మా చేతిలో మీడియా ఉంది కదా, గాలి మాటలు మేము ప్రచారం చేసుకున్నాం, ప్రజలు నమ్మించాము, వచ్చాము. ఇప్పుడు అది అలా గాలి మాటలుగా దాన్ని వదిలేస్తే మళ్ళీ అంత బిల్డింగ్, బ్రహ్మాండమైన బిల్డింగ్, ప్రభుత్వ ఆస్తి, అది ప్రభుత్వ ఆస్తిని వాడుకోవడానికి మళ్ళీ దానికి వేరే పెచ్చు ఊడిపోయేది. సిగ్గుసరిలో చూస్తారు, ప్రతి చిన్నపిల్లడికి కూడా తెలుస్తుంది. అది పెచ్చు ఊడితే, పెచ్చు పై అంత ఎత్తు నుంచి కింద పడితే అది పీసులు అవుద్ది. ఆ పెచ్చు అలాగూ, అది కూడా పెచ్చు పడితే ఎట్లా పడిందంటే ముక్కలు అవుద్ది. అది కాకుండా అలా ఉందట. అంటే జనాలు ఏమనుకుంటున్నారు వీళ్ళు అర్థం కావట్లేదు. ఈ కూటమి చాలా సిగ్గు శరం లేదు, నశించిపోయిన ప్రభుత్వం ఇది. అంటే ఊడిన చోట కాకుండా వేరే చోట ఆ సీలింగ్ ఫ్యాన్ పడింది. పడతాయి అద్దాలు కూడా పగులుతాయి, రేపు అద్దాలు కూడా నాశనం కావాలి. వీళ్ళే చెప్పారు బంగారం చేశారు, అవి చేశారు, కాస్ట్లీ, ఇంత కాస్ట్లీ, జపాన్ నుంచి ఎక్కడ నుంచి తెప్పించేశారు అన్నీ మాట్లాడారు. ఇవాళ అవి పగిలిపోతానే అంటున్నారు మళ్ళీ వీళ్ళే. అంత నాశనకం అయితే మరి ఆ రోజు ఆ మాటలు ఎందుకు మాట్లాడారు, అంత ఖర్చు పెట్టారని? దాని మీద డబ్బులు ఎవరు తిందా ప్రభుత్వం? గతంలో తిన్నారు, ఎవరు కనుక్కోండి. అది ఎంక్వైరీ చేయండి, సంవత్సరం అయిందిగా మీ అధికారులు చేయండి. ఇది గాలి మాటలు, గాలి సోది మాటలు, సిగ్గు సరే చచ్చిపోయిన పాటలు అవి. అంటే గతంలో కొండను దవ్వేశారు, కొండను దవ్వి మొత్తం ఆగం చేసేసారు, రియల్ ఎస్టేట్కి ఇచ్చేసారు అన్నట్టు మాట్లాడారుగా. అదే నవ్వాలా ఏడవాలో తెలియటం వీళ్ళు ఏమనుకోవాలి, వీళ్ళని అజ్ఞానులు అనుకోవాలా, అర్ధజ్ఞానులు అనుకోవాలా, అబద్ధాలు ఆరబోత అనుకోవాలా, అసహ్యమైన వ్యక్తిత్వాలు అనుకోవాలా, ఏమనుకోవాలి వీళ్ళని? అంత జిగుత్సాకరంగా ఉంది వీళ్ళ చేష్టలు, వీళ్ళ మాటలు. ఎందుకు నిన్న పవన్ కళ్యాణ్, బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు కూడా విశాఖలోనే ఉన్నారు. కేవలం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోనే ఆయన అటు వెళ్ళినట్ట అంటే ఏం చెప్తారు? చంద్రబాబు మీకు తెలియదేట, చంద్రబాబు తెలియదేట మీకు అర్థం కావట్లా. ఇలా ప్రజల్లో ఆభాసపాలు అయ్యే అనే విషయాలన్నీ చంద్రబాబు, లోకేష్ మాట్లాడరు, వాళ్ళిద్దరూ మాట్లాడరు. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ తోటి మాట్లాడిస్తారు. పవన్ కళ్యాణ్ అర్ధజ్ఞాని, ఆవేశపరుడు కదా, ఇది కీవుగానే వచ్చి మాట్లాడేస్తాడు. అతను ఏం మాట్లాడినా ప్రజలు, మనం ఏం మాట్లాడినా ప్రజలు అంగీకరిస్తారనే ఒక భ్రమలో ఉన్నాడు. సమయం వచ్చినప్పుడు ప్రజలు చెప్తారు, అది వేరే విషయం. అతను అందుకని చంద్రబాబు ఈ తప్పుడు విషయాలన్నింటినీ అతని మీద తోస్తాడు, అతనితో మాట్లాడిస్తాడు, అతనితో పలకరిస్తాడు. ఈ విషయం చంద్రబాబు మాట్లాడాడు, ఇంతవరకు మాట్లాడలే. లోకేష్ మాట్లాడు వాళ్ళతో మాట్లాడినారు. లోకేష్ తోటి లోకేష్ని స్కేప్ గోడ్గా వాడుతూ ఉంటారు. సరే పవన్ కళ్యాణ్ తోటి వాగిస్తారు. పవన్ కళ్యాణ్ వాగుడుకైతే ఆవేశపరుడు కదా, గిల్లగానే కీయోగానే వైన వచ్చి వాగేస్తాడు, ఎరిపాపు అవుతూ ఉంటాడు. అతనికి చంద్రబాబుకి లోకేష్ లోకేష్ పెరగాలంటే ఇతను ఎరిపాపు అవ్వాలి పవన్ కళ్యాణ్, కనుక అది చేస్తూ ఉంటాడు. అది తెలుసుకోలేకపోతున్నాడు పవన్ కళ్యాణ్, అంతే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.